VS9 మీడియాకు స్వాగతం. ఆదివాసి ఆడపడుచులకు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. 123 మన్ కీ బాత్ కార్యక్రమంలో భద్రాద్రి గిరిజన ఆడపడుచుల స్వావలంబనను కొనియాడారు. నీతో ఆ గిరిజన మహిళల ఆనందానికి అవధులు లేవు. ప్రధాని మోదీ వారిని ప్రశంసించడంతో అభినందనలు విలువ వారి సొంతం అయింది. వారి ఆనందానికి కారణం VS9 మీడియాలో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA సహాయంతో గిరిజన మహిళలతో ఏర్పడిన శ్రీరామ జాయింట్ లయబిలిటీ గ్రూప్ సభ్యులు రాగి, జొన్న, సామేలు, కొర్రలతో బిస్కెట్లను తయారు చేసే యూనిట్ను ప్రారంభించారు. ఈ బృందం ప్రతిరోజూ 5 కిలోల వరకు బిస్కెట్లను తయారు చేస్తుంది. ఆరోగ్యకరమైన చిరు ధాన్యాల స్నాక్స్ తయారు చేయడం ద్వారా స్వావలంబన మరియు ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తోంది. ITDA ఆర్థిక సహాయంతో, అధికారుల ప్రత్యేక చొరవతో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ చిరుధాన్యాల బిస్కెట్ల తయారీ చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. వారు అనుకున్నదే లక్ష్యంగా రాగి, జొన్నలు, సామేలు, కొర్రల చిరుధాన్యాలతో ఎటువంటి కెమికల్ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి, బెల్లంతో బిస్కెట్లు తయారు చేపట్టారు. మీరు తయారు చేసిన బిస్కెట్లను ITDA తరఫున ఏర్పాటు చేసిన వివిధ ఎగ్జిబిషన్లో హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక స్టాలతో విక్రయం చేపట్టారు. వీరు తయారు చేసే బిస్కెట్ల రుచి ఇక్కడితో ఆగలేదు, లండన్ వరకు కూడా పాకింది. ఈ బిస్కెట్ల తయారీపై దూరదర్శన్ ఛానల్లో వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 123 మన్ కీ బాత్ కార్యక్రమంలో వీరిని ప్రశంసిస్తూ దేశ ప్రజలకు తెలియజేశారు. దీనితో ఈ గిరిజన మహిళలు తమ సంతోషాన్ని VS9 మీడియాతో పంచుకున్నారు. ఆ బిస్కెట్ల తయారీతో పాటు శానిటరీ నాప్కిన్స్ని కూడా తయారు చేస్తూ అది తక్కువ ధరకు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కెమికల్ లేకుండా తయారు చేస్తూ మరింత ప్రశంసలు పొందారు. मेरे प्यारे देशवासियों, विमेन लेड डेवलपमेंट का मंत्र भारत का नया भविष्य गढ़ने के लिए तैयार है. हमारी माताएं, बहनें, बेटियां आज सिर्फ अपने लिए ही नहीं बल्कि पूरे समाज के लिए नई दिशा बना रही हैं. आप तेलंगाना के भद्राचलम की महिलाओं की सफलता के बारे में जानेंगे तो आपको भी अच्छा लगेगा. ये महिलाएं कभी खेतों में मजदूरी करती थी, रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी. आज वही महिलाएं मिलेट्स, श्री अन्न से बिस्किट बना रही हैं. भद्राद्री मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं. भद्राचलम की इन महिलाओं ने सेल्फ हेल्प ग्रुप से जुड़कर ट्रेनिंग ली. साथियों, इन महिलाओं ने एक और सराहनीय काम किया है. इन्होंने गिरी सैनिटरी पैड्स बनाना शुरू किया. सिर्फ 3 महीने में 40,000 पैड्स तैयार किए और उन्हें स्कूलों और आसपास के ऑफिसों में पहुंचाया, वो भी बहुत ही सस्ती कीमत पर. साथियों, భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్స్ అండి మాది. మేము ఆర్గానిక్ బిస్కెట్ తయారు చేస్తున్నాం. ఇది ఢిల్లీలో మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం వల్ల ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుందండి మాకు. ఎందుకంటే మా బిస్కెట్లు మేము గిరిజన మహిళలు మాకు బయటికి వెళ్ళటం తెలియదు. అలాంటి వాళ్ళం మేము చేసిన బిస్కెట్లు అక్కడ దాకా వెళ్ళి అక్కడ చెప్పడం జరిగిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మా బిస్కెట్ల గురించి చెప్పడం జరిగింది. మిల్లెట్ బిస్కెట్లు అంటే ఆర్గానిక్ ఫుడ్, కొర్రలు, సామలు, రాగులు, జొన్నలు బిస్కెట్లు చేయటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము గిరిజన మహిళలం, వెనకబడ్డ వాళ్ళం, మూల ప్రాంతంలో ఉండేవాళ్ళం, మేము ఇది తయారు చేస్తున్నాం. మమ్మల్ని అక్కడ దాకా గుర్తించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కొర్రలు, సామలు, రాగి, జొన్న బిస్కెట్స్, బెల్లం, నెయ్యితో తయారు చేస్తాం. బటరు, ఆర్గానిక్ ఫుడ్ చాలా బాగుంటాయి. మేము చేసినవి అక్కడ దాకా టేస్ట్కి వెళ్ళాయి, వాళ్ళు కూడా చెప్పారు అని అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మాది భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం. అది భద్రాచలంలో మేము మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్నామండి. అయితే ఈ మిల్లెట్ బిస్కెట్స్ మేము తయారు చేస్తున్న ఆర్గానిక్, ఎలాంటి కల్తీ లేని బిస్కెట్ మేము తయారు చేస్తున్నాం. ఈ విషయం అందు ఇప్పుడు మాకు ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్లో మా గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని మన గురించి మాట్లాడటం అంటే అది చాలా గ్రేటు. ఎక్కడో మేము మా ఆరుమూలక ప్రాంతంలో ఉండి మేము హెల్త్కి సంబంధించిన బిస్కెట్లు మేము తయారు చేస్తున్నాం. ఇలాంటి బిస్కెట్ల గురించి ఇప్పుడు ప్రధాని మోడీ గారు ప్రస్తావించడం అంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. మాది భద్రాచలం అండి. భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తున్నాము. రాగి, జొన్న, రాగులు, సజ్జలు,
కొర్రలు బెల్లంతో తయారు చేస్తున్నాం. నెయ్యి, బటరు, ఇవి షుగరు, బీపీ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు. బాగున్నాయి. ప్రధాని మంత్రి గారు మమ్మల్ని గుర్తించి మీ బిస్కెట్స్ బాగున్నాయని చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్నామండి. అందులో ఏమీ కల్తీ ఉండదు. రాగి, జొన్న, కొర్రలు, సామలు చేస్తున్నామండి. ప్రధానమంత్రి గారు మమ్మల్ని మెచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి.